యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మనము లేవగానే ముందు ప్రార్థించుకోవాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చాతగాని వాడివగుదువు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాగ్దానము. మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు మనము కృంగిపోతూ ఉంటాము. ఆ శ్రమలను చూసి భయపడుతూ ఉంటాము. కొంతమంది అధైర్యం చెందుతూ ఉంటారు. ధైర్యం లేని వారిగా, పిరికితనమును కలిగిన వారిగా ఉంటూ ఉంటారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు మనము ధైర్యమును కలిగి ఉండాలి. దేవుని యందు మొరపెట్టాలి. మొరపెడుతూ ఉన్న కొలది దేవుడు ఖచ్చితంగా మన పట్ల అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటాడు. శ్రమ 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 శ్రమను చూసి ఎంతోమంది కూడా భయపడిపోతూ కృంగిపోతుంటారు. విశ్వాసంలో త్రుటిల్తో ఉంటారు. అయ్యో, ఈ శ్రమ నాకెందుకు ఇంతగా వచ్చింది? ఏమిటి నాకు ఈ శ్రమ? ఇంత అవమానకరమైన శ్రమలు ఏమిటి నాకు అని ఎంతోమంది బాధపడుతూ కృంగిపోతూ ఉంటారు. నిజముగా మనం ఉంటున్న రోజులు ఇవి భయంకరమైన దినాలు, శ్రమల దినాలు, ఎన్నో రకమైన విమర్శన దినాలుగా ఉంటూ ఉన్నవి. ఈ సమయంలో నిత్యము కూడా మనము ప్రార్థన కలిగిన వారిగా ఉండాలి, ధైర్యమును కలిగిన వారిగా ఉండాలి. నాకెప్పుడు ఒక వాక్యం గుర్తుకొస్తూ ఉంటుంది. నీతిమంతుడు ధైర్యముగా సింహం వలె ఉంటూ ఉంటాడంట. నిజమే, మనం ఉండే యథార్థత సత్యము. దేవుడు ఖచ్చితంగా మనకి ఆ సత్యము, యథార్థతను కలిగిన వారి పట్ల దేవుడు ఖచ్చితంగా ఎన్ని శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు వచ్చినా వాటి నుండి దేవుడు మనం విడిపిస్తాడు. కానీ మనము విశ్వాసంలో త్రొట్టిల్లకుండా ఉండాలి. ఒక ప్రాంతంలో ఒక చాలా వృద్ధురాలంట. ఆమె ఎంతో వృద్ధురాలు. కానీ ఎప్పుడూ కూడా ఆమె దేవునిని వెతుకుచూ దేవునితో ఉంటూ ఉంటూ ఆమె ఒక సముద్రము ఒడ్డున తను జీవిస్తూ, తన కుమారులు తను జీవిస్తూ ఉన్నారంట. కానీ ఆమె ఎప్పుడు కూడా ఆ సముద్రముకు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ ఉంటుందంట. ఇలా ఉంటున్న కొన్ని రోజులకి అకస్మాత్తుగా సునామీ వచ్చేసిందంట. చుట్టూ ముట్టివేస్తుందంట సునామీ. సముద్రం అలలతో వచ్చేస్తుంటే అక్కడ ఉంటున్న వారందరూ కూడా వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతున్నప్పుడు మరి తన కుమారులు ఇద్దరుగా ఉంటే వారు వచ్చి, అమ్మ ఇక్కడ నుండి మనం వెళ్ళిపోదాం, ఎందుకు అంటే సునామీ వచ్చేసింది, ఇక అందరిని చుట్టుముట్టబోతుంది, అందరము మనము చనిపోతాము, ఇక్కడ నుండి వెళ్ళిపోదాము, అదిగో అందరు కాలు చేసి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు తన తల్లి అన్నదంట, నాన్న మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఎందుకు అంటే నేను వృద్ధురాల్ని, నేను మీలాగా పరిగెట్టేదాన్ని కాదు, కాబట్టి మీరు వెళ్ళిపోండి, నా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్తున్నప్పుడు, అమ్మ ఈ సునామీలు కుట్టుకొని పోయి చనిపోతావు, రామ్మా అంటే, లేదు బాబు మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నాకేమీ కాదు, మీరు ఇక్కడి నుండి వెళ్ళండి, నేను ఇక్కడే ఉండిపోతాను అని తన కుమారులకు చెప్పినప్పుడు తన కుమారులు ఇద్దరు కూడా ఇక ఎటు చూసినా ఒక ప్రళయంలాగా వచ్చేస్తుందంట సునామీ. వెంటనే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. తన కుమారులు, తన భార్యను, తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారంట ఆ తల్లిని విడిచిపెట్టి. ఆ తల్లి అక్కడే కూర్చొని, ఆ ఇంటిలో కూర్చొని ఇక అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నదంట. ఆ యొక్క సునామీ చుట్టూ కమ్ముకొని అంత వచ్చిందంట. కానీ ఆమె యొక్క గుడిసె యొద్దకి వచ్చేసి తన ఇంటి గుమ్మంలోకి వచ్చేసి అక్కడితో ఆగిపోయిందంట. ప్రియులారా, చూడండి ఎంత అద్భుతము. నిజమే, మనము ఎన్నో అలలు వంటి మహాశ్రమలు మన దగ్గరికి వస్తూ ఉంటుంది. మన దగ్గరికి వచ్చినా కూడా మనము భయపడద్దు, అధైర్యపడవద్దు. దేవునితో మనం ఉన్నట్లయితే ప్రతి అలను కూడా దేవుడు విడిపించి మనను రక్షించి కాపాడుతూ నిత్యము మనతో ఉంటాడు. నిత్యము మన జీవితములో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రమలలో ధైర్యాన్ని కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నిలిచి ఉండండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా,
నీ పాదములు పట్టుకొని అడుగుచు ఉన్నాను నాయన. ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకునిచున్న ప్రతి ఒక్కరు, ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొనండి నాయన. నీకు వందనాలు. వారి యొక్క శ్రమలు, ప్రతి కుటుంబంలో శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాల చేత ఎంతో మంది ప్రభువా కృంగిపోతూ ఉన్నారయ్యా. ప్రతి బిడ్డను కూడా నా ప్రభువా ఇప్పుడే నాయన వారిని ఓదార్చి ధైర్యపరిచి ప్రభువా విశ్వాసంలో త్రొట్టిల్లకుంటా నాయన నీలో ఫలించుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. దిస్ గో బ్రిక్ కమ్ ఆన్ ది లిస్ట్ అండ్ మై లార్డ్ ద లిస్ట్ విల్ బికమ్ అవరిమా. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను నాయన మీ శక్తి చేత నింపండి, మీ అభిషేకము చేత నింపండి, మీ ఆత్మ చేత నింపండి ప్రభా. ఒక్కొక్కరి అగ్ని వలె మండించండి నాయన. ఏ బిడ్డలు జ్వరముల చేత, వ్యాధుల చేత బాధపడుతున్నారు ప్రభా, ఇప్పుడే వారిని మీరు ముట్టి తాకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి పరిశుద్ధాత్మ తండ్రి. నీకు వందనాలు. దినదినము కూడా నాయన మీ ఆశీర్వాదమును మేము పొందుకోవాలయా. నిత్యము ఆత్మను కలిగిన వారుగా ఉండాలి ప్రభా. నిత్యము వెలిగించబడి వారుగా మేము నిలిచి ఉండాలి ప్రభా. అట్టి కృపరి కోసమైన ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా నీ యొక్క అభిషేక వేగమైన అగ్ని జ్వాల వేగమైన వెలుగు జ్వాలల ప్రతి నీ క్రోసమైన నీ కృపాశీర్వాదము దయచేయమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.